మహానంది పుణ్యక్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? లేకుంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకనాడు శిలాదుడు అనే ఒక మహర్షి తన భార్య కోరిక మేరకు సంతానం కోసం శివుడికై ఘోరమైన తపస్సు చేసినాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన శివుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందినాడు. తరువాత కొన్నాళ్లకు ఘోర తపస్సు చేసిన అనంతరం శివుడు ప్రత్యక్షమై ఏమి కోరిక కావాలి అని అడిగాడట. దేవాది దేవుణ్ణి చూసిన పారవస్యంలో శిలాది మహర్షి తన భార్య కోరిన కోరికను మర్చిపోయాడు. మహాదేవా, నీ దర్శనం భాగ్యం లభించింది. నాకు ఇంతకన్నా ఏం కావాలి? నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకొన్నాడు. అయితే దయాళుడైన పరమశివుడు మహర్షి మర్చిన భార్య కోరికను గుర్తించుకొని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ పుట్ట నుండి ఒక బాలుడు జన్మించినాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి, ఇదిగో మహేశ్వరుడు అనుగ్రహించి మనకు ప్రసాదించిన మన కుమారుడు అని ఆమె చేతికిచ్చినాడట. అప్పుడు ఆ బాలుణ్ణి వారు ఆ బిడ్డకు మహానందుడు అని పేరు పెట్టినారు. తరువాత మహానందుడు ఉపనయనం అయిన తరువాత గురువుల దగ్గరకు వెళ్ళి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుణ్ణి గూర్చి మహా తపస్సు చేసినాడు. అతని కఠోరమైన తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ఇరువురు ప్రత్యక్షమై, వత్సా, ఏమి కోరిక కావాలి? కోరుకో అన్నాడు. అప్పుడు మహానందుడు, దేవదేవా, నన్ను నీ వాహనముగా చేసుకో అని కోరుకున్నాడు. అలాగే అని వరం ఇచ్చిన పరమేశ్వరుడు, మహానంద, నీవు జన్మించిన ఈ పుట్ట నుండి వచ్చే నీటిధార పొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూనే ఉంటుంది. సదా పవిత్ర వారధిగా నిలుస్తుంది. మహానందిగా ఖ్యాతి చెంది పరమ పవిత్రమైన క్షేత్రముగా విరాజిల్లుతుంది అని వరం ఇచ్చినాడు పరమేశ్వరుడు. ఫ్రెండ్స్, మీలో మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించినారో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.